నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి ద డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజ్ 100 కోట్ల స్కామ్ గురించి. ఈ స్కామ్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్ని అయితే చాలా ఎఫెక్ట్ ఇచ్చింది. అది మన లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని అయితే చాలా దెబ్బతీసింది. సో ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయింది మాత్రం ఒక యంగ్ ఎంటర్ప్రీనర్ 2022లో స్టార్ట్ చేసిన ద డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజ్. సో అసలు ఫస్ట్ ఈ స్కామ్ గురించి తెలుసుకోవాలనుకుంటే అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, దీని గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే ఇది వచ్చేసి ముక్కుడల్ డిస్ట్రిక్ట్ అనే ముక్కుడల్ విలేజ్, తిరువనల్లి డిస్ట్రిక్ట్ మన తమిళనాడులో ఉందన్నమాట. ఇది ఒక చిన్న గ్రామం. సో ఇక్కడ ఏం చేశాడంటే ఈ కాలేజ్ డ్రాప్ అవుట్ ఎవరైతే బాబు ఉలగనందం అని ఎవరైతే ఉన్నాడో, సో మనోడు ఏం చేశాడంటే మనోడు ఏం చేశాడంటే ఆ ఐడియా వచ్చేసి ఆ యంగ్ ఎంటర్ప్రినర్స్ ఇట్నే వచ్చేసి మన వేరే మీటింగ్స్కి వెళ్ళి ఆ ఐడియా గురించి తెలుసుకొని మనోడు వచ్చి స్టార్ట్ చేశాడు అనమాట. సో స్టార్ట్ చేసినప్పుడు ఏం చేశాడంటే, సో ఎలా అయితే మనము డాంకీస్కి ఫుడ్ పెట్టి ఆ మిల్క్ని ఏదైతే వస్తాయో ఆ మిల్క్ని మన కాస్మెటిక్స్కి కానీ లేకపోతే ఫార్మస్యూటికల్ కంపెనీకి కానీ అమ్మడం అనేది స్టార్ట్ చేశాడు అనమాట. సో మనోడు ఏం చేశాడంటే యూజువల్గా ఇనీషియల్ స్టేజెస్లో ఫ్రాంచైజ్ ఇస్తాను అని చెప్పి జనాలని ఆకట్టుకున్నాడు అనమాట, అట్రాక్ట్ చేశాడు అనమాట. సో ఫస్ట్ ఏం చేశాడంటే, సో ఇనీషియల్గా మన టార్గెట్ ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే 4-5 lakhs ఎవరైతే పెడతారో వాళ్ళకి ఏం చేశాడంటే డాంకీస్ అనేది రేంజ్ ఒక 50,000 అయితే, అంటే మిల్క్ని బట్టి రేంజ్, ఒక 10 liters ఇచ్చే డాంకీ అనుకో ఒక 50,000, ఒక 50 liters ఇచ్చే డాంకీ అనుకోండి ఒక 1 lakh, అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దాన్ని బట్టి మన డాంకీ ప్రైస్ అనేది మార్చాడనమాట. సో అట్లా 50,000 to 1.2 lakh వరకు డాంకీస్ అనేది అమ్మాడనమాట. సో ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో, సో మనోడు ఏం చేశాడంటే ఫస్ట్ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే 5 lakhs కట్టాలి అండ్ ఎక్స్ట్రా 50,000 ట్రైనింగ్ కోసం. సో మనోడిచ్చే 2 hours ట్రైనింగ్ కోసం 50,000. సో 5,50,000 ప్లస్ ఎడిషనల్లీ ఆ ఫ్రాంచైజ్ సెటప్ చేసుకోవడానికి మళ్ళీ ఎడిషనల్లీ డాంకీస్ కొనుక్కోవాలి. నువ్వు ఎన్నన్నా డాంకీస్ కొనుక్కో. సో వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ మౌత్ టాక్ కోసం కొన్ని డాంకీస్ని ఫ్రాంచైజ్ నమ్మి సో వాళ్ళ దగ్గర పాలు కొనుక్కున్నారంట. మెయిన్ ఏంటంటే 1,600 రూపీస్ గుర్తుపెట్టుకోండి, 1,600 రూపీస్ లీటర్ పాలు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ప్రొక్యూర్ చేసి వాళ్ళు స్టోర్ చేసి మళ్ళీ వీళ్ళకే అమ్మాలన్నమాట. సో ఇది అనమాట. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే, కొంచెం ఎవరైతే యంగ్ ఎంటర్ప్రీనర్స్ ఉంటారో మన 4 states వాళ్ళందరూ ఏం చేశారంటే ఓకే లెట్స్ ఇన్వెస్ట్, ఎందుకంటే ఇప్పుడు చాలా ఫ్రాంచైజెస్ వస్తున్నాయి కాబట్టి లెట్స్ ఇన్వెస్ట్ అని ఒక్కొక్కరు స్టెప్ చేశారు. మౌత్ టాక్ వల్ల ఆ ఫ్రాంచైజ్ అనేది 75 ఫ్రాంచైజెస్ చూస్తుండగా 75 ఫ్రాంచైజ్. ఇంకా మనోడికి ఏం చేశాడంటే మనోడు ఇంకా యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్ ఇంకా మొత్తం 4 states అట్రాక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసిందనమాట. సో ఎప్పుడైతే అట్రాక్ట్ చేశాడో అందరు ఒక్కొక్కరు ఏం చేశారంటే ఒకరైతే తెలంగాణ నుండి, ఒకరు హైదరాబాద్ నుండి, ఉప్పల్ నుండి అనమాట ఎవరైతే ఉన్నారో మనోడు ఇన్వెస్ట్ చేయడమే కాకుండా ఇంకా 30 lakhs వాళ్ళ ఫ్రెండ్తో పెట్టిపించాడు. ఇంకో యంగ్ నేను చాలా మంది చూస్తున్నాను ఇట్లా 1,30 lakhs ఇన్వెస్ట్ చేశారంట. ఆయన ఫార్మర్, చూడండి ఎంత అంటే. సో దాని తర్వాత ఏం చేశారంటే మనోడు ఫస్ట్ 2-3 months అనేది పే చేసి దాని తర్వాత పే చేయడం అనేది ఆపేసాడు అనమాట. మిల్క్ తీసుకోవడం, పే చేయకపోవడం, మళ్ళీ వీళ్ళు రిటర్న్ ఎవరైతే అడుగుతారో ఎంటీ చెక్స్ ఇచ్చాం కదా అని చెప్పుకోవడం అనమాట. సో మళ్ళీ ఇంకేమన్నా అంటే వాట్సాప్లో మళ్ళీ వీళ్ళని బెదిరియడము. సో ఇలా మనోడు 1.5 year నుండి పుల్ చేసుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే వాళ్ళకి స్కామ్ అయ్యాము మనము అని సింపుల్ క్లియర్గా అర్థమైపోయింది. అది కానీ ఏంటంటే చాలా కొంచెం లేట్ అర్థమైంది అనమాట. లేట్ అర్థం అవ్వడం వలన ఆ ఫ్రాంచైజ్, ఆ డాంకీ ప్యాలెస్ ఏదైతే ఉందో ఫ్రాంచైజ్ అది క్లోజ్ అయిపోయింది. ప్రెసెంట్ అయితే క్లోజ్ అయిపోయింది. ఎవరైతే ఫ్రాంచైజీ ఉన్నాడో ఆ బాబు ఉలగనందం అని తట్టాబుట్ట చదువుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరైతే ఆ ఫ్రాంచైజ్లో ఉన్నారో 400 people అరౌండ్ 4 states, ఇంకా కంట్రీలో ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా బయటికి రాలేదు. ఇంకా ఎంతమంది ఎన్ని కోట్లు స్కామ్ చేశాడు అనేది ఇంకా క్లియర్ కట్గా ఇంకా తెలియదు. ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం రిక్వెస్ట్ చేసుకుంటున్నారంటే అందరు కూడా 100 crores ఆఫ్ స్కామ్ అంటే ఒక్కొక్కరి దగ్గర ఎన్నెన్ని క్రోర్స్ తీసుకున్నాడో, ఎన్నెన్ని ల్యాక్స్ తీసుకున్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నా టేక్ ఏంటంటే అసలు 1-2 monthsలోనే తెలిసిపోవాలి. 1-2 monthsలో ఇప్పుడు వాడు మనీ ఇవ్వట్లేదు అని అంటే దే నీడ్ టు ఫైట్ ఫర్ ఇట్. ఎందుకంటే దే ఆర్ పేయింగ్, అంటే వీళ్ళు కూడా కట్టుకోవాలి కదా మనీ, రెంటల్కి కానీ, డాంకీస్కి కానీ, డాంకీ ఫుడ్కి కానీ. వీళ్ళు ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేస్తుంటే కూడా అక్కడ నుండి పాలిటిక్స్ తెలుసు,
నాకు పొలిటీషియన్స్ తెలుసు, నాకు రౌడీ షీటర్స్ తెలుసు అని వాట్సాప్లో బెదిరించిన కాళ్ళు ఇవన్నీ వస్తున్నాయంట. సో ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చేసరికి హీస్ నో లైక్ మనోడి అడ్రస్ కూడా ఎవరికి తెలియదు. సో బేసికల్గా చెప్పాలంటే ఇక్కడ ఫార్మర్స్ అందరు లాస్, దే ఆర్ ఇన్ లాస్. అండ్ ఇప్పుడు ఎట్లున్నారంటే దే ఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకొని ఏం చేస్తున్నారంటే కనీసం రిట్రీవ్ చేయండి, మాకు మనీ కొంచెమన్నా రిట్రీవ్ చేయండి, మాకు చాలా ఒక్కొక్కరు భూములు అమ్మి అది అమ్మి ఇది అమ్మి పెట్టినాం ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళ టేక్. సో నా టేక్ ఏంటంటే కనీసం ఇట్లాంటి స్కామ్స్ ఎవరైతే ఉన్నారో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే అక్కడ మన స్టాలిన్ గారు కానీ ఎవరైనా ఉన్నారో, ఈ స్కామ్ ఎవరైతే ఉన్నారో తమిళనాడులో జరిగింది కాబట్టి స్టాలిన్ గారు ఏం చేయాలంటే కనీసం ఆయన పట్టుకోవడానికి ట్రై చేసి వీళ్ళ మనీ కొంతనైనా రిట్రీవ్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళకు కొంచెం సర్వైవల్ బేస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం అందులో పెట్టడం వల్ల లాస్. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి స్కామ్స్ ఇలాంటి స్కామ్లు ఎలా అరగట్టచ్చు అంటే సింపుల్, మనం ఏదైనా పెట్టేటప్పుడు అది ఫ్రాంచైజ్ ఎప్పటి నుండి ఉంది, ఎలా ఉంది, అసలు ఎక్కడుంది, మనం పెట్టినప్పుడే కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా క్రోర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా ఇనీషియల్గా కొంచెం స్టార్ట్ చేసుకొని వెళ్తే ఇట్ విల్ బి వండర్ఫుల్. అండ్ ఇలాంటి ఆన్లైన్ ఫ్రాడ్స్ అయిపోయి ఇప్పుడు కొత్తగా ఇలాంటి ఫ్రాడ్స్ కూడా వస్తున్నాయి అనమాట. యూ నీడ్ టు బి మైండ్ఫుల్ వైల్ యూఆర్ ఇన్వెస్టింగ్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.